మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలని మీకు పరిచయం చేస్తూ మిమ్మల్ని అందరినీ ఊరిస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరో 2 సరికొత్త రుచుల్ని పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చింది. మరి ఈ రోజు మనకు సరికొత్త వంటకాలని పరిచయం చేసేది ఎవరో తెలుసా అండి? శ్రీమతి కవిత. మరి కవిత గారిని ఆహ్వానించి ఆవిడ చూపించే ఆ రుచులేంటో తెలుసుకుందాం రండి. వెల్కమ్ కవిత గారు. హాయ్, హౌ ఆర్ యూ? యా ఫైన్. మీరు? ఫైన్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? మేము మోతీనగర్లో ఉంటాం సుమలత. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ నండి. నాకు బాబు అభినవ్ సాయి అండ్ వాడు 4th క్లాస్ చదువుతున్నాడు. అదే 4th అయిపోయి ఇంక 5th అనమాట. ఓకే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సో 5th క్లాస్. అండ్ మా వారి పేరు రాజేష్. మరి మీ గురించి చెప్పండి, ఈరోజు ఏం వంట వండి చూపిస్తున్నారు మాకు? నేను ఈరోజు రాజస్థానీ ఆలూ కుర్మా చేస్తున్నాను సుమలత. రాజస్థానీ ఆలూ కుర్మా అంటే ఇది కొంచెం టేస్ట్ ఎలా ఉంటుంది? రాజస్థాన్ వాళ్ళవి కొంచెం పుల్లగా అండ్ తీయగా అట్లా ఉంటాయి, అలా ఉంటాయి. సో ఇది కూడా మిక్స్డ్ టేస్ట్ అనమాట. సో నేను వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే చేసే ప్రొసీజర్ బట్టి మనకు దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది అనమాట. జనరల్ గా ఆలూ కుర్మా అంటే అందరికి తెలిసిందే, కానీ ఇది రాజస్థానీ స్టైల్లో చేస్తాను అనమాట. సరే అండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్తారా? ఓకే, ఉడికించిన చిన్న బంగాళదుంప, ఉప్పు, కారం, ఆయిల్, కసూరి మేతి, జీలకర్ర, ఇంగువ, పసుపు, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ, కాజు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయల పేస్ట్. ఉల్లిపాయలు మాత్రం ముందుగా వేయించి పేస్ట్ చేసి పెట్టినట్టున్నారు. లైట్గా కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ అయిపోయిన తర్వాత దాన్ని కూల్ అయిపోయాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ జీడిపప్పును కూడా పేస్ట్ చేసేసి? జీడిపప్పును అయితే డైరెక్ట్ గానే జస్ట్ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకోవడం అంతే. సరే, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఈ చిన్న బంగాళదుంపని కూడా ఉడికించేసి తొక్క తీసాను అంతే. ఈ బేబీ పొటాటోస్ అయితే బాగుంటాయి కుర్మాకి. అవును, ముక్కలు కట్ చేసినారు కానీ ఆ చిన్న బంగాళదుంపలు అయితే అవి రౌండ్ బాల్స్ లాగా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఇస్తాను నేను. బంగాళదుంపల్ని లైట్గా, అంటే అవి డ్రైగా ఉంటే తర్వాత కూర చేసిన తర్వాత మ్యాష్గా ఉండవు అనమాట. కొంచెం డ్రైగా పలుకులుగా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకు లైట్గా ఆయిల్ వేసుకొని దాన్ని ఒక్కసారి ఫ్రై చేసేద్దాం. మీ హాబీస్ చెప్పండి. నా హాబీస్ అండి, నేను చీరల పైన వర్క్స్ అవి చేస్తాను. చేస్తాను కూడా. అండ్ నాకు డ్రాయింగ్ కొంచెం అంటే మగ్గం మీద పెట్టి చేయడం వచ్చా మీకు? మగ్గం మీద కాదు, హ్యాండ్ వర్క్సే. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇది వేసేసి దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసేద్దాం. కర్రీకి యూస్ చేసే ఆయిల్లోనే ఒకసారి ఫ్రై చేసుకుంటే అంతేనండి. పైన బ్రౌన్ కలర్ అట్లా వస్తాయి కదా. కొంచెం ఒక 1 minute ఉంచేద్దాం అలా, ఎందుకంటే వెంటనే తీస్తే అది స్మాష్ కూడా అయిపోతుంది కదండి. సో లైట్గా బ్రౌనిష్ వస్తే చాలు. ఎక్కువ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలా ఫ్రై అవుతాయి ఆలు. ఇప్పుడు మనకు అనుకున్నట్టుగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకున్నాం. సో ఇంత ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా కుర్మాకి సుమలత, నేను కొంచెం తీసేస్తున్నాను. సో దీంట్లో నెక్స్ట్ జీలకర్ర వేద్దాము. నాకు జీలకర్ర తాలింపులో వేయడం అంటే చాలా ఇష్టం అండి, అండ్ ఎక్కువ కూడా వేస్తాను నేను. డైజెషన్కి కూడా అంటే అవి నాకు కూరలో కనిపిస్తుంటే చాలా ఇష్టం. ఈ నార్త్ ఇండియన్స్ ఏంటంటే మనలాగా జనరల్గా పోపు అలా వాడరు కదా, వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీరా పొడి, ధనియాలు ఇవే ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు జీరా వేసాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ చేస్తున్నాను కదా సుమలత, ఇది వేసేస్తాను. ఓకే, సో దీనివల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది. దీనివల్ల గ్రేవీ వేరే కొంచెం టేస్ట్ మారుతుంది అనమాట. ఓకే, ప్లస్ ఇది ఏంటంటే ఒకవేళ ఇంగ్రీడియంట్స్ తొందరగా మనం ముందే ఎవరైనా గెస్ట్ వచ్చే ముందు ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే తొందరగా కూడా అయిపోతుంది, అప్పటికప్పుడు కుర్మా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఎక్కువ వేగక్కర్లేదు, ఆల్రెడీ వేగిపోయింది కదా. సో ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తాను నేను. ఇది కూడా నేను ఏం చేశానంటే డైరెక్ట్గా పచ్చిది కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేను దీన్ని కొంచెం వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ టమాటోస్ వేసేసాను. వేసి దాని పైన తోలు ఉంటుంది కదా, తొక్క తీసేసి అప్పుడు గ్రైండ్ చేశాను అనమాట. అలా చేస్తే పచ్చివాసన ప్లస్ కలర్ కూడా వేరుంటుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా చేసామనుకోండి అది చాలా జ్యూసీ
క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేసామనుకోండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, కలర్ కూడా మారుతుంటుంది అనమాట. పసుపు ఎప్పుడు వేసుకుంటాం మీరు? ఇప్పుడే వేసేద్దాము. ఓకే, ఎందుకంటే నాకు కొంచెం కలర్ కనిపించకపోతే మనసు ఒప్పడం లేదు. అండ్ అలవాటు అయిపోయింది మన సౌత్ ఇండియన్స్కి ప్రతి దాంట్లో. పసుపు చాలు. చాలా చాలండి. కారం వేద్దాం. ఓకే, కొంచెం జీడిపప్పు పేస్ట్ అలాంటివి ఉంటాయి కాబట్టి కారం బాగా పడుతుంది. ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది జీడిపప్పు పేస్ట్ అనేది. సో ఇది కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, స్పైసీగా. కాజు పేస్ట్ తర్వాత వేద్దాం, ఎందుకంటే తొందరగా థిక్ అయిపోతుంది కదండి. ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది, కింద అడుగంటడం అలా అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది కలిపేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసేద్దాం. ఇవన్నీ పౌడర్స్ వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ ఏమైనా వేయాల్సి ఉంటుందంటే? వాటర్ బంగాళదుంప కూడా వేసాక వేద్దామండి. ఓకే, ఇప్పుడు జస్ట్ ఆ పేస్ట్ కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. మోస్ట్లీ అన్నీ మనం కుక్ చేసినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇప్పుడు సాల్ట్ అండ్ కాజు పేస్ట్ రెండు వేసేద్దామండి. సాల్ట్లో ఎప్పుడు చిన్న స్పూన్ పెట్టుకోవాలంటండి, మనకి చెయ్యి అలా పడిపోతూ ఉంటుంది కదా. పడుతుంది, అండ్ నా చేతిలో జనరల్గా తక్కువే పడుతుంది అనమాట. నేను కాజు పేస్ట్ వేద్దాం. ఓకే, మన ఇంగువ కూడా వేయలేదు. ఇంగువ లాస్ట్లో వేద్దాం. క్రీమీగా ఉంటుంది కదా గ్రేవీ. క్రీమీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది గ్రేవీ అయితే తయారైపోయింది కదా సుమలత. పొటాటోస్ వేసేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు లైట్గా వాటర్ వేద్దాము. అక్కడే చాలా, అంత కొంచెం చాలండి. ఎందుకంటే ఎలా మరీ లూజ్గా ఉంటుంది కదా. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 hour తర్వాత మనం సర్వ్ చేసేది ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. ఆటోమేటికల్లీ మనకు ధనియాల పొడి అవన్నీ గ్రేవీని పీల్ చేస్తాయి. కాజు పేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, థిక్గానే అవుతుంది. ఎలా అయినా పేస్ట్ అని రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు సర్వ్ చేసుకునే ముందు కుక్ చేసేయచ్చు. సో ఇది ఒక జస్ట్ 1-2 minutes ఉందనుకోండి, ఆ పొటాటోస్కి గ్రేవీ కొంచెం అవుతుంది, కారం అంతా బాగా పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఇంగువ కసూరి మేతి వేసుకుందాం సుమలత. ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. ఇంగువ చిటికెడు. ఈ కసూరి మేతి ఏంటంటే కొంచెం టాంజిన్, అంటే కొంచెం మెంతికూర అంటే చేదు కదా. సో ఇది లాస్ట్ ఎక్కువ వేసుకోకూడదు, వేసుకుంటే మళ్ళీ చేదు అవుతుంది. సో జస్ట్ అది కూడా ఒక 1/2 spoon 1 spoon అలా అన్నమాట, క్వాంటిటీ బట్టి. సో అయిపోయిందండి. ఇంకొకసారి ఇది కలిపేస్తే. సో సుమలత చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది కదా. మనం వేసింది కూడా ఎక్కువ ఆయిల్ కాదు, బట్ అది తెలుస్తుంది కాబట్టి ఇంకా కర్రీ మనది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు దాన్ని మనం సర్వ్ చేసేసుకుందాం, అంటే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి స్పూన్, ప్లేట్ సిద్ధంగా పెట్టేసా. ఆఫ్ చేసేయండి. జనరల్గా పిల్లలు కూడా బంగాళదుంప అంటే చాలా ఇష్టం కదా సుమలత. అండ్ ఇది మనం ఫ్రై కూడా చేసాం కదా, సో బాగుంటుంది అనమాట. ఈ హాలిడేస్లో వాళ్ళకి ఇలాంటి ఇష్టమైనవి మంచిగా చేసి పెడుతుంటే వాళ్ళకి బయటికి వెళ్ళాలి అని కూడా ఉండదు అనమాట ఫుడ్. ఓకే, ఇప్పుడు ఇంకా సర్వ్ చేయడమే. నేను లైట్గా దాన్ని కాజుతో గార్నిష్ చేస్తాను. సో సుమలత, రాజస్థానీ ఆలూ కుర్మా రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, కొంచెం స్పైసీగా అండ్ జీడిపప్పు టేస్ట్, ఆ కమ్మదనం చాలా బాగుంది. బాగా చేశారు. కసూరి మేతి ఫ్లేవర్ లాస్ట్కి వేసిన ఇంగువ కసూరి మేతి, ఆ ఫ్లేవర్స్ అప్పుడే వేశారు కదా, అలా తెలుస్తుంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొకసారి మీ అందరి కోసం. రాజస్థానీ ఆలూ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, కాజు పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు, నూనె. తయారు చేసే పద్ధతి: రాజస్థానీ ఆలూ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే ఉడికించి పెట్టుకున్న చిన్న బంగాళదుంపలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ముందుగా మనం వేయించి గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, పసుపు, కారం పొడి,
ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ఉప్పు, జీడిపప్పు పేస్ట్, అలాగే వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. అది దగ్గర పడిన తర్వాత ఇంగువ, కసూరి మేతి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కాజు పేస్ట్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, వెరైటీగా అండ్ రుచిగా ఉండే రాజస్థానీ ఆలూ కుర్మా తయార్. కవిత గారు ఫస్ట్ వంట అదరగొట్టేశారు. బాగుంది రాజస్థానీ ఆలూ కుర్మా. రెండో వంట ఏం చూపెడుతున్నారు? నెక్స్ట్ నేను మక్కన్ వాలా వెజిటేబుల్స్. మక్కన్ వాలా వెజిటేబుల్స్ జనరల్గా మనం ఆయిల్తో చేస్తాం, కానీ ఆవిడ మక్కన్తో చేసి చూపిస్తారంట. సరే, మరి మక్కన్ వాలా వెజిటేబుల్స్ అన్నారు. మక్కన్ అనే ఇంగ్రీడియంట్ అర్థమైపోయింది. మరి ఏ వెజిటేబుల్స్, ఏ ఇంగ్రీడియంట్స్? వెజిటేబుల్స్ కూడా అర్థమైపోయింది. ఏ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నారో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తెలియాలి కదా. చెప్తారా? చెప్తానండి. ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, ఉప్పు, గరం మసాలా, కాజు, అల్లం వెల్లుల్లి ముద్ద, క్రీమ్, పంచదార, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, టమాటోలు, ఉల్లిపాయలు. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలిసిపోయాయి. కానీ నాకు ఇక్కడ ఏదో పేస్ట్ కనపడుతుంది. ఏం చేశారు దీన్ని? ఎలా నూరారు? దీంట్లో ఉల్లిపాయలు, టమాటోలు, ఎండుమిరపకాయ, తర్వాత అల్లం వెల్లుల్లి, కాజు, ఇంకా ఈ చెక్క, లవంగం, యాలక ఉంటుంది కదా, హోల్ గరం మసాలా కొంచెమే. సో ఇవన్నీ నేను వాటర్లో బాయిల్ చేశాను. సో అన్నీ కొంచెం అలా ఉడికించి పేస్ట్ చేశారండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. అండ్ అలాగే మీరు వెజిటేబుల్స్ కూడా ఉడికించి పెట్టినట్టున్నారు కదా. కాలీఫ్లవర్ అయితే కావాలంటే మనం 1 విజిల్ పెట్టుకోవచ్చు. అంత అంటే మెయిన్ బీన్స్ అంటే ఇప్పుడు ఈ గోబీని వేడి నీళ్ళలో వేసి తీస్తే సరిపోతుంది. క్యారెట్ ఇట్లాంటివి కొంచెం ఉడికించొచ్చేమో. కానీ నేను ఏం చేశానంటే బీన్స్ ఒకటి ఒక 5 మినిట్స్ ముందు వేసేసాను వాటర్లో, తర్వాత ఇవన్నీ 5 మినిట్స్. సో అలా. సో ఇందులో కొంచెం బటర్ వేసేసుకున్నాము. మొత్తం వెన్నతోనే చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా హెల్త్ కాన్షియస్ అనుకుంటే కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వెన్న తగ్గించి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మెల్ట్ అవనిద్దామండి. మెల్ట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, మొత్తం పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేద్దాం. ఓకే, దీనికి కూడా పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఎవరు నేర్పిస్తున్నారు మీకు ఇలాంటి వెరైటీస్ అన్ని? నాకే అంటే కొంతమంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో అలా అని ఇంకా కొంచెం ఎప్పుడైనా టీవీ మీ ప్రోగ్రామ్స్ లో కూడా చూసి చేస్తుంటాం కదా. సో అలా చేస్తుంటాను. ఇంకా ఎప్పుడైనా న్యూస్ పేపర్స్ కానివ్వండి, నెట్ కానివ్వండి. సో కుకింగ్ మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది అవుతుంది కదండి. ఇది అయిన తర్వాత దీంట్లో మనం ఒక్కసారి లైట్గా ఇది ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ షుగర్ 2 వేద్దాం. ఇందులో పంచదార అంటున్నారు కదా, ఎందుకు పంచదార వేయాలి మనం? స్వీట్నెస్ వెజిటేబుల్స్తో పాటు కదా, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా కూడా ఉండొచ్చు. జస్ట్ కొంచెం అనమాట థిక్నెస్ కోసం. ఇది ఫ్రై అయిపోయింది కదా సుమలత. ఇప్పుడు షుగర్ అండ్ సాల్ట్. పంచదార కూడా చాలా కొంచెం, 1/2 స్పూన్ అంతే. సో ఇందులో ఇప్పుడు ఇది థిక్ అయింది కదండి, కొంచెం ఎలాగా వెజిటేబుల్స్ పీలుస్తాయి కదా ఈ గ్రేవీని అంతా. సో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, వేయొచ్చా వెజిటేబుల్స్? ఇంకా వేద్దామండి. కలర్ఫుల్గా ఉంటాయి కదా మనకి పీస్, బీన్స్. సో జస్ట్ ఆ గ్రేవీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. చాలా అన్నీ వేసేయండి, పర్వాలేదు. సో ఇది బాగా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఐ థింక్ రైస్ కన్నా రోటీకి చాలా బాగుంటుంది. రోటీకి బాగుంటుంది. సో ఒక్కసారి దానికి బాగా పడితే ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. సో అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వెజిటబుల్స్ని ఇందులో ఎక్కువ ఉడికించట్లేదు కాబట్టి చాలా మంచి పోషక విలువలు అన్నీ అందులో అట్లాగే ఉంటాయండి. గుడ్ ఫర్ హెల్త్. ఇన్ని వెజిటబుల్ని మిక్స్ చేసి తింటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూర అనుకుంటాం, కానీ ఇలా అన్ని ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్తో చేసుకుంటే అండ్ చాలా మంచిది. డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా, అన్ని వెజిటబుల్స్ మనం ఒకేసారి యూజ్ చేసినట్టు ఉంటుంది. హెల్తీ కూడా. మన ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు కొన్ని అలా మిగిలిపోతుంటాయి. అలాంటివన్నీ కలిపి ఒకసారి చేసేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఓకే, ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. సర్వ్ చేసేసుకోవడమే. ఇవన్నీ ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు సుమలత. ఇది కర్రీ మెయిన్ దీనికి ప్రిపరేషన్కే కొంచెం, అంటే ఆ పేస్ట్లో అవన్నీ చేసుకోవడానికి కొంచెం టైం. ఆ పేస్టే దీని మెయిన్ ఫ్లేవర్ అనమాట. ఓకే, మసాలా.
సో దీన్ని ఇప్పుడు లైట్గా మనం క్రీమ్తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలు కదా? చాలండి. సో మక్కన్ వాలా వెజిటేబుల్స్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా బాగా వండారండి. ఓ థ్యాంక్ యూ. ఎక్కువసేపు కుక్ చేయకపోవడం వల్ల వెజిటేబుల్స్ సాఫ్ట్గా అండ్ ఆ వెన్న వేసి వండాం కదా, నూనె వేయకుండా, ఆ టేస్ట్ అవన్నీ బాగా యాడ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఆ గ్రేవీ ఆ పేస్ట్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. ఓకే. ఈ మక్కన్ వాలా వెజిటేబుల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి మీ అందరి కోసం. మక్కన్ వాలా వెజిటేబుల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు, హోల్ గరం మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, పంచదార, కొత్తిమీర, వెన్న, ఉప్పు. తయారు చేసే పద్ధతి: మక్కన్ వాలా వెజిటేబుల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు, గరం మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, కాజు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కాస్త ఉడికించి దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వెన్న వేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది వేగాక కొంచెం పంచదార, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి మరి కాసేపు ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కమ్మకమ్మని మక్కన్ వాలా వెజిటేబుల్స్ తయార్. కవిత గారు, చక్కటి వంటకాలు మీరు మాకు చూపించారండి. ఒక రాజస్థానీ కూర్మా, ఆలూ కూర్మా అండ్ మక్కన్ వాలా వెజిటేబుల్స్ రెండు చాలా బాగున్నాయి. అండ్ చూసిన వెంటనే ఒకసారి మనం కూడా ట్రై చేస్తే బాగుండు అనిపించేలాగా ఉన్నాయండి. ఇంత చక్కటి వంటకాలు మాకు చూపించినందుకు మీకు జీ తెలుగు మీ ఇంటి వంట తరఫున ఈ చీర కానుక. థ్యాంక్ యూ. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీ ఇంటి వంట వాళ్ళకి, జీ తెలుగు వారికి కూడా నిజంగా నా థ్యాంక్స్ అన్నమాట. ఇవ్వండి, ఈనాటి మీ ఇంటి వంటలో శ్రీమతి కవిత గారు పరిచయం చేసిన వెరైటీ వంటకాలు మీ అందరికీ నచ్చాయనుకుంటాను. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత నిజామాబాద్ కోటగల్లీలో ఉంటున్న ఎస్ జ్యోత్స్న. జ్యోత్స్న గారు, మీరు రాసి పంపించిన పొట్లకాయ దోశ అనే వంటకం బహుమతికి ఎంపిక అయిందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరో 2 సరికొత్త వంటకాలతో ఎప్పట్లాగే మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.